మర్డర్ జరగడానికి కారణం ఏందనేది మీకు అందరికి తెలిసిన విషయమే. నిన్ననే మేము సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందుకు గాను ఈరోజు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని మా మాదిగ బిడ్డలకు ఒక పిలిపించినంత మాత్రాన ఎంతమంది వచ్చారో చూడండి. ఎండానక వానక ఆడబిడ్డలు కూడా వచ్చి ఇక్కడ మా జాతికి న్యాయం జరగాలని అందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు ఇజ్రాయెల్ గారికి జరిగినటువంటి అన్యాయం ఎవరికి రాష్ట్రంలో ఏ బిడ్డకు, ఏ మాదిగ బిడ్డకనే, బీసీ బిడ్డ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బిడ్డ ఎవరికి జరిగినా ఈ మాదిగ జాగృతి సేవా సంఘం ఊరుకోదు. ఖచ్చితంగా న్యాయంగా న్యాయ పోరాటం చేసి ప్రతి వారికి కూడా న్యాయం జరిగేలాగా పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఈనాడు ఇంకొక మాట చెప్తా ఉన్నాం. ఇజ్రాయెల్ గారే కాదు, మా మాదిగ బిడ్డకు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా చూశారు కదా, ఒక్క పిలుపు, ఒకటే పిలుపు, ఒక్క ఫోన్ చేస్తే ఇంతమంది వచ్చారు. కాబట్టి రేపు వేల మంది, వేల గొంతుకలు ఈనాడు మాదిగ బిడ్డలు ఎక్కడైతే గొంతిపుతున్నారో ఆ గొంతు పిసికేస్తా ఉన్నారు. ఎందుకు పిసికేస్తా ఉన్నారు? ఏం తప్పు చేసినాం? ఇలా డప్పు కళాకారులు డప్పు కొట్టాలి, గజ్జె కట్టాలంటే మేమే, డప్పు కొట్టాలంటే మేమే, రాష్ట్రాన్ని తెచ్చింది మేమే మాదిగలం. ఈనాడు పాట పాడి, ఆట ఆడి, డప్పు కొట్టి, దుని వేసి మేము ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఇవాళ మాదిగ బిడ్డలను గొంతు బట్టి పిసికి చంపుతా ఉన్నారు. ఇవాళ గద్దార్ గారు మా యొక్క పెద్ద మనిషి. మా రాష్ట్రమే కాకుండా ఇండియాలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజా గొంతుకం మూగపోయింది. ఇవాళ మా గద్దార్ గారు ఉంటే ఇంకో పరిస్థితి ఉంటుండే. ఆయన ఇంకొక 10 సంవత్సరాలు బతికేవాడు. ఆయనను ఫైర్ చేసిరు. 6 గోళీలు ఇక్కడ దిగి అక్కడే ఉన్నాయి. ఆ గోళీలు లేకపోతే ఇంకొక 10 సంవత్సరాలు బతికేవాడు. అలాగా బెల్లి లలిత ఉంది, ఆమె ఎక్కడ కూడా, ఆమె కూడా ఈ రకంగానే మర్డర్ జరిగింది. ఆమె కూడా ప్రజా గొంతుక, ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పింది. కానీ ఏ రోజు నాకు న్యాయం చేయాలి, నేను అక్కడిక్కడ ఇది చేసిన వ్యక్తి కాదు. ఆమెను కూడా ఇలా ఏం చెప్తున్నామంటే, ఈ ప్రభుత్వాలు హత్యలు చేస్తున్నాయా, లేకుంటే రౌడీలు చేస్తున్నారా, లేకుంటే టెర్రరిస్టులు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు? సాంబశివుడు ఆ రకంగానే పోయి, సాంబశివుడు ఉంటే ఇవాళ ఎన్ని వర్గాలకు, ఎన్ని మతాలకు, ఎన్ని కులాలకు ఆయన న్యాయం చేసిండో, ఎంతమందికి సపోర్ట్గా ఉన్నాడో మీకు అందరికి తెలిసిన విషయం సోదరులారా. ఒక్క కందుకూరు మండలం, మహేశ్వరమే మండలం కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా మాదిగల జాగృతి సేవా సంఘం నుంచి ఇక్కడ వచ్చిన సోదరులందరూ, మా అన్న రఘుపతి అన్న గారు కావచ్చు, తమ్ముడు రాజు కావచ్చు, నరసింహన్న కావచ్చు, శ్రీధర్ కావచ్చు, మా సుందరన్న కావచ్చు, ఇక్కడ వచ్చిన తమ్ముళ్ళు మహేష్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మా యొక్క జాతికి, మా జాతి బిడ్డలు అందరికీ న్యాయం చేసినట్టు. ఇజ్రాయెల్ గారికి అన్నట్టుగా ఇజ్రాయెల్ వాళ్ళ కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇద్దరి బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన దాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఇంకొకటి చెప్తా ఉన్నాం, నిన్న ప్రెస్ మీట్ పెట్టినాం, సంతాప సభ పెట్టినాం. ఎమ్మెల్యే గారికి తెలియదా అండి? ఎమ్మెల్యే అంటే ఎవరు? తండ్రితో సమానం నియోజకవర్గానికి. అంత పెద్ద ఇజ్రాయెల్ గారు, ఆయన కూడా ఒక ప్రజా గొంతుకనే, ఒక అడ్వకేటు. ఒక 30 సంవత్సరాలను సుదీర్ఘంగా అడ్వకేట్ చేస్తూ ఉన్నాడు. మంచోళ్లకు, చెడ్డోళ్లకు, రూపాయి లేనోళ్ళకు కూడా, పైసా లేకుండా కూడా ఆయన న్యాయం చేసినటువంటి వ్యక్తి. ఆయనకు చూడనీకి రాలేదు. మేము నిన్న సంతాప సభ పెడితే ఉరికొచ్చి చూడనీకి వస్తావా? ఏంది చచ్చిపోయిండమ్మా, ఎట్లున్నాడు అని చూడనీకి వచ్చినావా? మంచిగా అయిందని చెప్పనీకి వచ్చినావా? మీరు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం, మీరు రిజైన్ చేసి మా నియోజకవర్గం కాడికి వెళ్ళిపోకపోతే మా మాదిగ బిడ్డలు ఊరూర్లో మీకు అడ్డుకుంటారని కూడా చెప్తా ఉన్నాం. ప్రతి ఊర్లో మాదిగ బిడ్డలు అడ్డుకుంటారు. మా మాదిగ బిడ్డలు చూడనీకి రాలే కాబట్టి ప్రతి ఊర్లో మాదిగ బిడ్డలు అడ్డుకుంటారు. నువ్వు మా నియోజకవర్గంలో తిరగొద్దు, మాకు న్యాయం చేయట్లేదు. ఇప్పుడు మీరు అనుకుంటే ఈ 24 గంటల లోపల మా ఇద్దరు ఆడబిడ్డలకు, ఇజ్రాయెల్ గారి బిడ్డలకు పేపర్ స్టేట్మెంట్ రావాలి, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, 5 ఎకరాల భూమి వచ్చిందని. అప్పుడే మేము ఎక్స్క్యూజ్ చేస్తాం. అప్పుడు కానీ మేము ఎక్స్క్యూజ్ చేస్తాం. లేకపోతే నేను ఊర్లలో తిరగనీయమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను.